ఫస్ట్ క్వశ్చన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నూతన డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? కరెక్ట్ ఆన్సర్ రాజేష్ కుమార్ అగర్వాల్. ఈ సంస్థ 1986లో స్థాపించబడింది. అలాగే దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థలో నేరుగా చేరిన మొదటి ప్రైవేట్ ఫిన్టెక్ కంపెనీ ఏది? కరెక్ట్ ఆన్సర్ పే పాయింట్ ఇండియా. ఇది ఆర్బీఐ నిర్వహించే కేంద్ర చెల్లింపు వ్యవస్థ. దీని ద్వారానే ముఖ్యమైన చెల్లింపు సేవలన్నీ పనిచేస్తుంటాయి. దీంట్లో వచ్చేసి ఆర్టీజీఎస్ ఒకటి, ఎన్ఈఎఫ్టీ ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, నాస్కామ్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ శ్రీకాంత్ వేలమకన్ని. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. దీని స్థాపన వచ్చేసి 1888. దీని హెడ్ క్వార్టర్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది. ఇది భారతదేశంలోనే ఐటీ మరియు బీపీఓ రంగాలకు చెందిన ప్రముఖ పరిశ్రమ సంఘం. నెక్స్ట్ క్వశ్చన్, 2026 గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఆహార అభద్రత ఎదుర్కొంటున్న దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ నైజీరియా. ఈ నైజీరియాలో సుమారు 3.6 కోట్ల మంది ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 13వ లోక్మత్ జ్యోత్స్న జాతీయ సంగీత పురస్కారం 2026 ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ పండిత్ లక్ష్మణ్ కృష్ణారావు అండ్ సుమిత్రా గుహ. రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం కామెంట్స్లో తెలియచేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్ అండ్ T20 క్రికెట్ చరిత్రలో అత్యంత పెద్ద రన్ చేంజ్ రికార్డుగా ఏ జట్టు సృష్టించింది? కరెక్ట్ ఆన్సర్ పంజాబ్ కింగ్స్. ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మేము దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ తయారు చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, లండన్ మారథాన్ చరిత్రలో 2 గంటల కంటే తక్కువ సమయంలో అంటే 1 గంట 59 నిమిషాలు 30 సెకండ్ల పరుగు పూర్తి చేసిన ప్రపంచ రికార్డు సృష్టించిన అథ్లెట్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సెబాస్టియన్ సావే. 2వ స్థానంలో నిలిచింది యోమిఫ్ కెజెల్సా. నెక్స్ట్ క్వశ్చన్, 2026 అణువ్యాప్తి నిరోధక ఒప్పంద సమావేశం ఎక్కడ ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ న్యూయార్క్. ఈ ఎన్పిటి ఫుల్ ఫామ్ వచ్చి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫెరేషన్ ట్రీటీ. నెక్స్ట్ క్వశ్చన్, డ్రోన్ ఆధారిత నిఘాను పెంచడానికి మెహర్ బాబా పోటీ 3 ఎవరు నిర్వహించారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నిర్వహించారు. ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేసి అమర్ప్రీత్ సింగ్. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమైనా రాంగ్స్ ఉంటే మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా మేము క్వశ్చన్స్ డిజైన్ చేస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొదటిసారిగా 5 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న శిశువుల కోసం మలేరియా ఔషధాన్ని ఏ సంస్థ ఆమోదం తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ WHO. ఈ ఔషధాన్ని నార్వేట్ సంస్థ అండ్ MMP సహకారంతో అభివృద్ధి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, 2047 నాటికి 30 ట్రిలియన్ల భారత్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా DPI@2047 కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? నెక్స్ట్ క్వశ్చన్, 2026 SAFF మహిళా ఛాంపియన్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? భారతదేశం. ఈ టోర్నమెంట్ వచ్చేసి 8th ఎడిషను. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అట్లాస్ డ్రోన్ స్వార్మ్ సిస్టమ్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ చైనా. ఇది AI ఆధారిత మొబైల్ డ్రోన్ స్మార్ట్.
నెక్స్ట్ క్వశ్చన్ 2026 ఏప్రిల్ 27 to 28న భారత్ పర్యటించిన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ 80వ సెషన్ అధ్యక్షురాలు ఎవరు? అన్నాలెనా బెర్బాక్. ఈమె జర్మనీ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ దిలీప్ కుమార్. దీని స్థాపన వచ్చేసి 1973. హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. దీని డైరెక్టర్ జనరల్ వచ్చేసి కృష్ణ కుమార్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు చేసిన ప్రపంచంలో మొట్టమొదటి బ్యాటర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి విరాట్ కోహ్లీ. ఈయన చరిత్రలోనే 800 పూర్తి చేసిన తొలి భారతీయుడు క్రికెటర్. అలాగే 275 మ్యాచ్ సమయానికి 9,000 పరుగులు సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరప్రదేశ్లోని హార్దోయిలో గంగా ఎక్స్ప్రెస్ వే ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాగే ఇందులో 12 జిల్లాల మీదుగా వెళ్ళేలాగా చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ 2026 IBSF వరల్డ్ బిలియన్ ఛాంపియన్షిప్గా విజేత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సౌరవ్ కొటారి. దీని స్థాపన వచ్చేసి 1973. అలాగే రన్నరప్ పంకజ్ అద్వానీ. హోస్ట్ చేసిన దేశం ఐర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆర్బీఐ నుండి ఎన్బిఎఫ్సి లైసెన్స్ పొందిన డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్ ఏది? వన్ మొబిక్విక్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ 2025 to 26 AIFF ఎలైట్ యూత్ లీగ్ టైటిల్ ఏ జట్టు గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ పంజాబ్ ఎఫ్సి. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. రన్నరప్ వచ్చేసి జింక్ ఫుట్బాల్ అకాడమీ. థ్యాంక్ యూ.